హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అదేంటి అంటే రాష్ట్రంలో ఒక పక్క కరువు విలయతాండం చేస్తూ ఉంది. త్రాగడానికి నీరు లేక పశువులు, గొర్రెలు, మేకలకు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు భూమి మీద చినుకు ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు కొన్ని ఏరియాలో ఉంటే ఇంకొన్ని ఏరియాలో రాష్ట్రంలో అనేక విధాలమైనటువంటి విష జ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, ఆ తర్వాత డయేరియా లాంటి అనేక వ్యాధులు వచ్చి రకరకాల ఇబ్బందులు పడతా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం మాత్రం ఖచ్చితంగా కనపడుతుందని చెప్పి మేధావులు అంటూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టిన వారే కనపడతా ఉన్నారు. అలాగే డెంగ్యూ, డయేరియా మాత్రం బాగా విస్తరించిపోయింది మన రాష్ట్రంలో. దీనిని ప్రతిసారి హాస్పిటల్ చుట్టూ డెంగ్యూ, డయేరియాతో ప్రజలు మాత్రం తిరుగుతూనే ఉన్నారు. హాస్పిటల్కి పోతే ఇదివరకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో విధంగా చేర్చుకునేవారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కిటకిటలాడుతూ ఉండడంతో అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో పారిశుద్ధ్య లోపం మాత్రం పక్కా కనపడుతుందని చెప్తా ఉన్నారు. డెంగ్యూ, డయేరియా లాంటి వాటితో డెంగ్యూ నెగిటివ్ అని చూపించినప్పటికీ ప్లేట్లెట్స్ పడిపోవడంతో నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు చేయించుకొని ప్రజల రక్షణ చూడాల్సినటువంటి ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,000 డయేరియా కేసులు, డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్లో కూడా డెంగ్యూతో చాలామంది చనిపోయారు. అలాగే గుంటూరులోని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డెంగ్యూతో చనిపోయారు. చిత్తూరులో కూడా డెంగ్యూతో మరణాలు సంభవించాయి. ఇలాంటి ఎన్ని మరణాలు సంభవించినప్పటికీ చిత్తూరు జిల్లాలో 3 నెలల వ్యవధిలోనే కనీసం 600 కేసులు నమోదయ్యాయంటే చాలా విచిత్రకరమైన పరిస్థితి నెలకొనింది మన రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలలో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 3 నెలల నుంచి మన రాష్ట్రంలో ఒక సైడ్ ఏమో కరువు, ఒక సైడ్ ఏమో ఈ విష జ్వరాలు, డెంగ్యూ, డయేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలతో మరి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని మాత్రం తగ్గించడానికి ప్రభుత్వం మాత్రం ఎటువంటి సహాయ చర్యలు చేపట్టడం లేదని చెప్పి భయపడిపోతూ ఉన్నారు. మరి ప్రజల కోసం, ప్రజల ఆశల కోసం వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజల్ని ఆశలను నెరవేర్చాలని, వారి ఆరోగ్యాలను మాత్రం తప్పకుండా కాపాడాలని మాత్రం కోరుకుందాం. అసలు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏదైనా వైద్యం చేయించుకోగలడు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎలాంటి జబ్బులు వచ్చినప్పటికీ వేలు లక్షలు అవుతాయి. కాబట్టి అందుకనే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది. అలాంటి ఆరోగ్యశ్రీ ఇప్పుడు తీసేయడంతో మాత్రం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అలా గవర్నమెంట్కి వెళ్ళాలంటే అక్కడ జనాలు కిటకిటలాడుతూ ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు కట్టలేము, ఈ ఫీజు మనం కట్టలేము అని చెప్పేసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని, వారి ఆరోగ్యం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. కాబట్టి తప్పకుండా ఈ పారిశుద్ధ్య లోపం మీద కూడా ఒక దృష్టి పెట్టాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.